హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున ఫుల్ కోటింగ్ ఇచ్చారు కొంతమందికి. ముందులో ముఖ్యంగా సంజన. సో ఆ వాట్ ఎవర్ తను నాటి పనులు చేస్తున్నానని తను అనుకుంటుంది, బట్ అది చాలా ఇరిటేటింగ్ హౌస్ మేట్స్కి ఉంది. అలాగే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది గ్రహించట్లేదు. పైగా వెళ్ళి దివ్యకి ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ దట్ అంతా ఇన్సిడెంట్ అయిపోయి ఆమె బట్టలు దొబ్బేసి మళ్ళీ దొరికిసిన తర్వాత నీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, హౌ యూ బిహేవ్, అది మేము తెలుసుకోవాలని అలా చేశాను. అది అంతా కూడా ఏంటంటే ఒక రకమైన కవర్ కోటింగ్ లాగా అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఇదే రీజన్ చెప్పి హౌస్ మేట్స్ బయటికి పంపిస్తారు. దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి. కానీ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి కూడా ఆమె మళ్ళీ ఇదే బిగ్ బాస్కి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది, ఆడియన్స్ని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అది కొంచెం నాకు ఎందుకనో కొంచెం కొడుతుంది సంజన గేమ్లో. నేనే చెప్పా ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్లో నాటి పనులు చేస్తుంది తను. అంతే తను ఏదో ఒక కాంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తుంది, డిఫరెంట్ గేమ్ ఆడుతుంది సంజన అందరికంటే కూడా. బట్ అదే మన గేమ్ అనుకుంటే థర్డ్ వీక్లోకి వచ్చినా కూడా బిస్కెట్ అయిపోయినట్టే కదా. సో నోట్ దిస్ పాయింట్. ఇదే పాయింట్ నాగార్జున గారు అడ్రస్ చేశారు, ఫుల్ క్లాస్ వీకారు. అయితే ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మనం దమ్ము శ్రీజ ఇంకా సంజన ఇద్దరు కలిసి చేశారు. ఫస్ట్ తినంది బట్టలు 3 ర్యాకుల్లో, ఫస్ట్ 3 ర్యాకుల్లో ఉన్నాయి, దాచేద్దాం అంది. కానీ దమ్ము శ్రీజ ఏముంది, మేకప్ కిట్ చేసేద్దాం, అది ఇంకా బెస్ట్ కదా అంది. లేదు వీకెండ్ డ్రెస్సులు కూడా అందులోనే ఉన్నాయి, ఏం వేసుకుంటా చూద్దాం, 3 రోజులు ఏడిపిద్దాం అని ఒక ఫిక్స్ అయ్యారు. మరి దమ్ము శ్రీజ కూడా ఉంది కదా, నేను ఒక్కదాన్ని ఇన్వాల్వ్ అవ్వలేదు కదా అనే పాయింట్ అంది అక్కడ సంజన. ఇక్కడ దమ్ము శ్రీజ కూడా తీసుకోవాల్సింది దివ్య దగ్గరికి వచ్చి, లేదులే మేము సరదాగా చేసాంలే, ఇది ఎంత పెద్ద సీరియస్గా తీసుకోకని చెప్పు ఉండాల్సింది. ఓన్లీ సంజన వెళ్ళి మాత్రమే చెప్పింది. ఆ తర్వాత ఎక్కడో దమ్ము శ్రీజ కాస్త దివ్యతో మాట్లాడి సర్ది చెప్పింది తప్ప నేను కూడా ఉన్నాను అందులో అని చాలా స్ట్రాంగ్గా చెప్పలా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక హౌస్మేట్ని బయటికి పంపాలి అనే రీజన్ వచ్చినప్పుడు భరణి కూడా యాక్చువల్ సంజనకు సపోర్టింగ్ ఉండే, కానీ భరణి కూడా ఓటేశాడు అంటే ఈరోజు చేసిన పని నచ్చలేదు అని చాలా క్లారిటీగా చెప్పాడు. సో అక్కడ కొంచెం దీన్ని ఆలోచించాల్సిన విషయమే అని అనుకున్నారు హౌస్మేట్స్ అందరూ కూడా. ఈవెన్ భరణి అపోజ్ చేయలే, వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుతుంటే, ఈవెన్ పవన్ డిమోన్ కానీ, రాము రాథోడ్ కానీ, హరీష్ కానీ, వీళ్ళు ముగ్గురు ఓట్లు వేసేసిన తర్వాత ఇంకా 3 ఓట్లు మెజార్టీ వచ్చింది. కానీ భరణి కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ రీజన్ చెప్పాడు ఈరోజు చేసింది అనేది. అక్కడ దమ్ము శ్రీజ కూడా ఉంది, ఇమానియల్కి కూడా తెలుసు, రాము రాథోడ్ లాస్ట్లో వచ్చాడు, అతనికి కూడా కొంచెం తెలుసు ఇదేదో జరిగింది ఇక్కడ అని. కానీ బయటపడలా, కానీ రీజన్ అదే చెప్పాడు రాము రాథోడ్. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తా, ఏంటంటే జాగ్రత్తగా వినండి. రాము రాథోడ్ హరిత హరీష్ గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు రాము రాథోడ్ని. అనవసరంగా బిగ్ బాస్ హరీష్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. నాగార్జున ఇదే విషయం పొగిడాడు. ఇక ఆయన అదే గేమ్ అనుకుని హరీష్ వెనకాలే, హరీష్ ఏది చెప్తే అది వింటున్నాడా అని అనిపిస్తుంది. అందుకనే ఇక్కడ పర్టికులర్గా తనూజ విషయంలో కానీ, అలాగే సంజన విషయంలో కానీ నేనేమైనా పనున్నా, లేదంటే నేనేమైనా నేను ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చా, ఇలాంటి డైలాగులన్నీ వస్తున్నాయి. సో కొద్దిగా ఇంపాక్ట్ అయితే కలుగుతుంది ఇద్దరి మధ్యలో. ఎందుకంటే రాత్రిపూట గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ తెల్లారుజామున లెగిసి మార్నింగ్ రాగా అప్పుడు అక్కడ బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు, బయట లోపల సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ సినారీ అంతా చూస్తే సమ్మర్ ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఈ విషయం వీకెండ్ చెప్పకపోతే నాగార్జున రాము రాథోడ్ గేమ్ అనేది అస్సామే, రాసుకోండి పక్కా. నెక్స్ట్ సీక్రెట్ రూము అని అందరికీ తెలుసబ్బా, డ్రామా ఆడారు అంతే. ఏంటంటే ఏదో ఒక రీజన్లో పంపించాలి, ఎవరైనా పంపించాలి, స్ట్రాంగ్ రీజన్ అనేది చెప్పాలి. ఈ విషయం హరీష్ కూడా అక్కడ చెప్పాడు. ఆమె ఎక్కడికి వెళ్దండి, సీక్రెట్ రూమ్లో ఉంచుతారు మళ్ళీ పంపించేస్తారు అని చాలా క్యాజువల్గా చెప్పాడు. సో భరణి కూడా అదే అభిప్రాయపడ్డాడు. ఈవెన్ సంజనకు కూడా ఈ విషయం తెలుసు అనేది, సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, సంజనకు కూడా మ్యాక్సిమం తెలుసు. అందుకనే లైట్ తీసుకుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ లేకుండా బయటికి పోరు, ఇది తెలుగులో వచ్చిందే, ఎప్పుడు ఉన్నదే,
బట్ వేరే వేరే లాంగ్వేజ్ల్లో ఇలాగ హౌస్ మేట్స్ ఓటింగ్ పెట్టి వాళ్ళ బిహేవియర్ కరెక్ట్గా లేకపోతే బయటికి పంపించేసిన రోజులు ఉన్నాయి స్టేజ్ మీద నుంచి. అందుకనే చాలా జాగ్రత్తగా ఓటింగ్ చేయాలి. ఇది 1-2 సీజన్లో కూడా జరిగితే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే అమ్మ సీక్రెట్ రూమ్ లేదు, నిజంగానే బయటికి వెళ్ళిపోయింది మన ఓటింగ్తో అని. సో అక్కడ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు ఈసారి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బట్ ఇమానియల్కి కూడా తెలుసు ఉంటుంది మళ్ళీ వస్తుందని. కాకపోతే ఏంటంటే వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, చూపించాడు. చాలామంది ఓవర్ యాక్టింగ్ చేసాడు ఇమానియల్ అనుకున్నారు, కానీ సో నాకేం పెద్ద అంత ఓవర్ యాక్టింగ్ అనిపించలా. సో ఓవర్ యాక్టింగ్ అంటే ఇంకా చాలా ఉంటుంది. సో నాకు ఎందుకంటే కొంచెం జెన్యున్ ఫీలింగ్గానే అనిపించింది, ఎందుకంటే ఆ తర్వాత నార్మల్ అయిపోయాడు కాబట్టి. సో ఎప్పుడైతే సీక్రెట్ రూమ్ అనే మాటలు వచ్చినాయో వాళ్ళ మధ్యలో కొంచెం జెన్యూనిటీ అనేది అక్కడ కనబడింది. అప్పుడు తగ్గిపోయాడు, అప్పుడు కొంచెం ఇది చేయడం అనేది తగ్గింది. సో నెక్స్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, సో దసరా స్పెషల్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది, షూటింగ్ జరుగుతుంది. సో శనివారం కోటింగ్ పడింది, వీడియోస్ ప్లే చేశారు. సో అందులో కళ్యాణ్కి మంచి కోటింగ్ పడింది. చేతులు కట్టుకుని ఉంటావా నువ్వు, గేమ్ ఆడవా అనేది కళ్యాణ్కి మంచి మనం అనుకున్న కోటింగ్ పడింది. అలాగే హరీష్కి లత్కోర్ అన్నాడు కదా, ఏదైతే వాళ్ళు మాట్లాడుకున్నారో నామినేషన్స్ అప్పుడు, సో అది బాగా హైలైట్ చేసి బాగా ఇది చేశారు. అలాగే రాము రాథోడ్ ఈ చాయ్ చాయ్ గురించి ఒక ఇష్యూ అయింది, సో ఫ్లోరాకి చెప్పడం అనేది తనుజ బాగా రెచ్చిపోయింది. సో దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగి రాము రాథోడ్కి కూడా లైట్ క్లాస్ బీకారు. అలాగే సంజన మళ్ళీ తిరిగి హౌస్లోకి వచ్చేసింది. సో మేబీ ఫ్రైడే ఎపిసోడ్ అంటే ఈరోజు ఎపిసోడ్లోనే టెలికాస్ట్ చేసేస్తారు. సో మనకి ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం అంటారు కదా, అందులో చెప్పేస్తారు మ్యాక్సిమం. నెక్స్ట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దివ్య ర్యాంకింగ్స్. అందరూ చూశారు దివ్య ర్యాంకింగ్స్. సో 13 నుంచి ఆ అమ్మాయి 1 వరకు ఇచ్చింది. ఎవరైనా మిస్ అయి ఉంటే నేను టక్ చదువుతా చూడండి. 13 ఫ్లోరాకి ఇచ్చింది, 12 రాము రాథోడు, 11 కళ్యాణు, 10 దమ్ము శ్రీజ, అలాగే 9 హరిత హరీష్, 8 ప్రియా, 7 రీతు, 6 సుమన్ శెట్టి, 5 తనుజ, 4 పవన్ డిమోను, 3 సంజన, 2 ఇమ్మానియల్, 1 భరణి. ఇమ్మానియల్ భరణిని టాపుల్లో పెట్టింది సంజనతో సహా. ఇక్కడ ఏ మాత్రం కామనర్స్కి బ్రెయిన్ ఉన్నా, వాళ్ళు బిగ్ బాస్ని బాగా ప్రేమించి లోపలికి వెళ్ళినా, సో బిగ్ బాస్ స్ట్రాటజీలను అర్థం చేసుకోవాలని చూసినా ఖచ్చితంగా గేమ్ మారుస్తారు. ఎందుకు అంటే దివ్య చాలా చాలా క్లియర్గా ప్రతి పాయింట్ చెప్పింది, పిన్ టు పిన్ చెప్పింది. ఇక్కడ మీకు ఆఫ్టర్ దట్ తనుజ వెళ్ళి రీతుకు చెప్పింది, మీరు టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఏంటంటే మనకి ఏదైతే ఉందో నీ గేము అవతల సైడ్ నుంచి కూడా రావాలి, అనవసరంగా నువ్వు అన్నెసెసరీగా ఎక్కువగా కలుపుకుంటున్నావేమో పవన్ డిమోన్ గురించి చెప్పింది. అవతల సైడ్ నుంచి లేదు, తను చెప్పిన రీజన్ బట్టి చూస్తే పవన్ డిమోన్ హైలైట్ అయ్యాడు నిన్ను సేవ్ చేయకపోవడం వల్ల. ఈ పాయింట్ యాక్చువల్గా అబ్రాప్ట్ కట్ చేసి టెలికాస్ట్ చేశారు, మిగతాది టెలికాస్ట్ చేయలా నాకు తెలిసి, లేదా ఎక్స్ట్రా కట్స్లో పడుంటే. ఎక్స్ట్రా కట్స్ నేను చూడలేదు. లైవ్లో అయితే ఖచ్చితంగా చెప్పింది. సో పవన్ డిమోన్ సేవ్ చేయడం అనేది హైలైట్ అయిపోయింది బయట అనేది ఖచ్చితంగా దమ్ము శ్రీజని ఖచ్చితంగా రీతుకి అర్థమయ్యేలాగా చెప్పింది తనుజ. అలాగే భరణి నెంబర్ 1 వచ్చేసరికి ఇక్కడ భరణి చుట్టూ కొంతమంది చేరుతున్నారు. సుమన్ కానీ మన ఇమానియల్ ఎప్పటి నుంచో ఉన్నాడు, అది వేరే విషయం. సో మెల్లగా కళ్యాణ్ రావడం, మాట్లాడడం, ఇదంతా కూడా స్టార్ట్ చేశారు గేమ్ అనేది. నెక్స్ట్ దమ్ము శ్రీజ ప్రియ మాట్లాడుకున్నారు. ఏంటంటే వీళ్ళిద్దరికి పడట్లా, మొన్న గొడవ దగ్గర నుంచి పడలా, ఏదో ఊరికే బెడ్రూమ్లోకి వచ్చి హగ్ ఇచ్చుకుంది, కానీ అప్పటి నుంచి కొంచెం మోభావంగానే ఉంది శ్రీజ. ఆ దమ్ము మెల్లగా ఎనర్జీ పోతుంది, 2 వారాలు అయ్యేసరికి పోయింది, ఫస్ట్లో ఉన్నంత లేదు. ఆటల్లో మాటలు వదిలేస్తుంది కానీ, సో బట్ చేతల్లో మాత్రం టాస్క్ వచ్చినప్పుడు మాత్రం అంత వేట కనబడట్లా. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంది, మనది కామనర్స్ అందరూ కూడా దివ్య సో బాటంలో ఇచ్చింది ఆల్మోస్ట్ అందరినీ, సో మనకి ఎక్కడో సమ్ కొడుతుంది అని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. సో ఇది మిడ్ నైట్ టాక్ అనేది నడిచింది. సో వాళ్ళిద్దరూ ఏమంటారంటే, సో మనం గేమ్ ఎక్కడ బ్యాడ్ అయిపోయాం, సో మనం పర్ఫెక్ట్గా ఆడాం, అసలు మనమే
ఓనర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంత హ్యూమానిటీ చూపించాం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాం. వాళ్ళు ఓనర్స్ అయ్యాక అసలు మనం పట్టించుకోవట్లా, మనం ఏం తింటున్నాం ఏం కావాలన్నా కూడా మనకి ఇవ్వట్లేదు, ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమందికి నాకు మెసేజ్ చేశారు ఏంటంటే చాలామంది, సార్ ఏంటి సార్ హౌస్లో అందరు కలిసి ఉంటున్నారు ఏంటి అన్నారు. అంటే గార్డెన్ ఏరియా మొత్తం వర్షానికి బురద అయిపోయింది. సో మేబీ అక్కడ హౌస్ కూడా కొంచెం ఇదై ఉంటుంది టెనెంట్స్ది, అందుకనే మేబీ ఆ కెప్టెన్సీ టాస్క్ ఏముందో జాకెట్ డేసింగ్ బాల్ థ్రోయింగ్ టాస్క్ అది హౌస్లోనే పెట్టారు. సో వర్షాలు భయంకరంగా ఉన్నాయి, ఇప్పుడు కూడా వాన పడుతూనే ఉంది హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది సాటర్డే ఎపిసోడ్ అయితే ఇది. సో ఎలిమినేషన్ అవ్వగానే క్విక్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.